ముగిసిన పంచాయతీ పోలింగ్ కాసేపట్లో ఓట్ల లెక్కింపు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో వివేక్ భేటీ, హస్తం గూటికి చేరనని స్పష్టీకరణ. హైదరాబాద్ లో మరో దారుణం, గోడ కూలి 6 దుర్మరణం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, చెరువులో బస్సు పడి 7 మృతి. పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ చెదురుమెదురు సంఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదటి వార్డు మెంబర్ల ఓట్లను లెక్కించిన తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. భారీ వర్షాల కారణంగా తొలి దశలోని 238 గ్రామాల పంచాయతీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కొత్తపల్లిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ వైఎస్ఆర్సీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. కత్తిపోట్లకు గురైన 4 హాస్పిటల్ కి తరలించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కంకవరపాడులో వైఎస్ఆర్సీ టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. కడప జిల్లాలో కూడా ఘర్షణలు చెలరేగాయి. బిఎన్పురం గడ్డవారిపల్లిలో వైఎస్ఆర్సీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఢిల్లీలో టీకాంగ్ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీ సురేష్ షెట్కర్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. నిన్న ఢిల్లీకి వచ్చిన దామోదర రాజనరసింహ కూడా టీఎంపీలతో భేటీ అయ్యారు. దామోదర వెళ్లిన తర్వాత మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, రాపోలు ఆనంద భాస్కర్ చర్చలు కొనసాగించారు. తెలంగాణ ప్రక్రియకు సంబంధించి అధిష్టానానికి నివేదించడానికి దామోదర ఢిల్లీకి వెళ్లారు. టీఆర్ఎస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వివేక్ మళ్లీ సొంత గూటికి వస్తున్నారా? కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారా? ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఈ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఢిల్లీలో టీఎంపీలతో భేటీ అయ్యారు వివేక్. అయితే టీఆర్ఎస్ లో చేరిన తాను ఆ పార్టీని వీడేది లేదంటున్నారు. సురేష్ షెట్కర్ గారు కేవలం అల్పాహారం గురించి పిలిచారు. పాత సంబంధాలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హరీష్ గారు, రామ్ గారు చాలాసార్లు మా దగ్గర కూడా వచ్చారు భోజనానికి. ఇట్స్ అ క్యాజువల్ దిస్ థింగ్, యూఆర్ ఫ్రెండ్స్ దానికోసం. కానీ నేనేదైతే తెలంగాణ గురించి ఒక నిర్ణయం తీసుకున్నానో దానిపై కట్టుబడి ఉన్నాను. తెలంగాణ గురించి నేను మా వలన ఏదైతే కొత్తగా తెలంగాణ రావడానికి ఏదైతే ప్రారంభమైందో వీఆర్ హ్యాపీ విత్ దట్. మీ పార్టీని మాత్రమే కొన్ని వస్తున్నాయి, ఎప్పుడేం లేదండి, ఆలోచన లేదు. దేశ రాజధానిలో రాజకీయ పరిణామాలు సీమాంధ్ర టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. రాష్ట్ర విభజన తప్పదంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాము మౌనంగా ఉంటే పరిస్థితి ఏంటనే ఆందోళన తమ్ముళ్లను వెంటాడుతోంది. ఏం మాట్లాడితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏమోనన్న టెన్షన్ కు గురవుతున్నాయి. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో ఏమోనని ఆందోళనలో ఉన్నారు సీమాంధ్ర తెలుగు తమ్ముళ్లు. తెలంగాణ విషయంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాజీనామాలు, బస్సు యాత్రలంటూ హడావిడి చేసిన పయ్యావుల కేశవ్, బుచ్చయ్య చౌదరి, కోడెల, సోమిరెడ్డి లాంటి నేతలంతా ప్రస్తుతం మౌనవ్రతం పాటిస్తున్నారు. దీంతో పార్టీలోని మిగిలిన సీమాంధ్ర నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. త్వరలో జరగబోయే సిడబ్ల్యూసీ సమావేశాల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పడం
సీమాంధ్ర తెలుగు తమ్ముళ్లను మరింత టెన్షన్ కు గురి చేస్తోంది. సిడబ్ల్యూసీ సమావేశాల్లో కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు డిఫెన్స్ లో పడిపోతారని, తమ ప్రాంతానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేదన్న విమర్శలు వస్తాయని భయపడుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఇతర నేతల్ని అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీని ఇబ్బంది పాలు చేసేందుకే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టాలన్న ప్రతిపాదన తెర మీదకి తెస్తోందని, ఒకవేళ అదే జరిగితే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన సీమాంధ్ర టీడీపీ నేతల్ని వెంటాడుతోంది. ఒకవేళ తీర్మానం చేయాల్సి వస్తే అనుకూలంగా ఓటు వేసి తమ ప్రాంత ప్రజల్ని మోసం చేయలేమని, అప్పుడు ఖచ్చితంగా పార్టీ గీతను దాటాల్సి వస్తుందని అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లో చెప్పుకుంటున్నారు. సమైక్యాంధ్ర కోసం అప్పట్లో వీరోచితంగా మాట్లాడిన ముఖ్య నేతలు అన్ని ప్రాంతాల నేతలతో టచ్ లో ఉంటూ పంచాయతీ ఎన్నికల పేరుతో మీడియాకు ముఖం చాటేస్తున్నారు. సిటీ లైట్ హోటల్ కూలిన ఘటన మరవక ముందే మౌలాలిలోని గాయత్రి నగర్ లో పురాతన గోడ కూలడం అందరినీ కలిచివేస్తోంది. గోడకు ఆనుకొని ఉన్న 2 గుడిసెలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. గోడను ఆనుకొని 2 కుటుంబాలు గుడిసెలు వేసుకుని కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. 2 కుటుంబాలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో గోడ కూలడంతో 6 మృతి చెందారు. లిల్లీ అనే బాలిక గాయాలతో బయటపడింది. ఫీట్ల హైట్లో ఉంది. అది సడన్గా కూలిపోయింది. రాత్రి 11:30 to 11:45 లోపల కూలిపోయింది. దానివల్ల దాని పక్కన గుడిసెల్లో 2 గుడిసెలు ఉన్నాయి. అందులో 2 పెద్దవాళ్ళు, 2 చిన్నవాళ్ళు, మళ్ళీ వెనుక గుడిసెలు 2 పెద్దవాళ్ళు, 2 చిన్నవాళ్ళు. కంపౌండ్ వాళ్ళు కూలిపోయి అందులో సమాధిలాగా అయిపోయారు. రాళ్ళు మట్టి గిట్టి పడిపోయి వాళ్ళ అందులోనే చిక్కిపోయారు, చనిపోయారు. వాస్తవంగా మేమంతా ప్రయత్నం చేసినా కాలేదు. 11:30కి అట్లా అయింది. అయితే నాకు వేరే వాళ్ళు వచ్చి ఇట్లా సార్ వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఇట్లా రాములు ఇట్లా అయింది అని చెప్పేస్తే వచ్చేసినాము. నేను రేపు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అందరూ ఊరు వెళ్ళిపోయినాను. 20 మెంబర్స్ మేము కూడా అందరం వెళ్ళిపోవాల్సింది. ఇక చూస్తే ఇక్కడ వచ్చి చూస్తే ఈ గోడ ఇలా పడిపోయింది. దాని లోపల ఇక వాళ్ళు రేపు వెళ్ళే వాళ్ళు వెళ్ళలేదు. మేము ఇక్కడ పక్కనే ఉంటాము, కొంచెం దూరము. వెంకటయ్య, పద్మ, చింటూ, లిల్లీ. పద్మ అనేటేమో మా పెద్దమ్మ. వర్షం అంటే ఆ పట్టణ ప్రజలు వణికిపోతున్నారు. చిన్నపాటి వర్షం పడితే చాలు ఆ పట్టణ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోజుల తరబడి ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అక్రమ కట్టడాలు, అనుమతులు లేని లేఅవుట్లు ఆ కాలనీల పాలిట వర్షం కష్టాలుగా మారాయి. పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన నిజామాబాద్ లో వర్షం వెతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చినుకు పడితే చిత్తడే. ఓ మాదిరి వర్షానికే కాలనీలు జలమయం. ఇళ్లలోకి నీళ్లొచ్చేసి ప్రజలు నానా అవస్థలు. చెరువులు తలపిస్తున్న ఈ కాలనీలు ఎక్కడో నదీ పరివాహక ప్రాంతాల్లో లేవు. లంక గ్రామాలు అంతకంటే కాదు. ఇవి నిజామాబాద్ పట్టణంలో కాలనీల వర్షం కష్టాలు. పట్టణంలో చిన్నపాటి వర్షం పడితే చాలు కాలనీలో భారీగా వర్షం నీరు నిలిచిపోతుంది. ఇళ్లలోకి నీళ్లొచ్చేసి నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి మొత్తం నీటిలో తడిసిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదు. చిన్న చినుకు పడితే చాలు కాలనీలు ఇలా నీటిలో నానాల్సింది. చిన్నపాటి వర్షానికి కూడా సమస్తాన్ని కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. ఈ వర్షం కష్టాలకు ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే. అంతేకాకుండా పట్టణంలో వెలిసిన అక్రమ కట్టడాలు, అనుమతి లేని లేఅవుట్లతో వర్షం నీరు బయటికి వెళ్లే దారిలేక ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది. నిజామాబాద్ పట్టణం కార్పొరేషన్ గా మారి 7 ఏళ్లు దాటుతున్నా ఇంకా మున్సిపాలిటీ స్థాయిలో కూడా నగరం అభివృద్ధి చెందలేదు. ఇప్పటి వరకు ఈ పట్టణానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. 5 ఏళ్ల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొదలుపెట్టినా అంచనాల్లో తేడా కారణంగా ఇప్పటికీ అది పెండింగ్ లోనే ఉంది. దీనికి తోడు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు చంద్రశేఖర్ కాలనీ హౌసింగ్ బోర్డ్, మల్లేపల్లి, ఆర్సపల్లి, గౌతమ్ నగర్, బోధన్ రోడ్, గాయత్రి నగర్లలో అక్రమ కట్టడాలు పెద్ద సమస్యగా మారాయి. రియల్ వ్యాపారులు డ్రైనేజీ తవ్వకుండా, మున్సిపాలిటీ అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్మేశారు. దీంతో చిన్న చినుకు పడితే చాలు ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోతున్నాయి.
నిజామాబాద్లో అక్రమ కట్టడాలు కట్టి మున్సిపాలిటీ అధికారులు పర్మిషన్ ఇచ్చుకుంటా లంచాలు తీసుకొని పర్మిషన్ ఇట్లా అక్రమ కట్టడాలు కట్టి నిజామాబాద్లో భారీ వర్షాలు వచ్చినప్పుడు మొత్తం ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చే కారణంగా మున్సిపాలిటీ అధికారులు ఏం పట్టించుకోవటం లేదు. అటు పట్టణం నుంచి వర్షం నీరు బయటకెళ్లేందుకున్న మార్గం ఉలాంగ్ వాగు. కానీ ఈ వాగును కూడా అక్రమార్కులు ఆక్రమించడంతో అది కాస్త పిల్లకాలువలా మారింది. ఇప్పటికైనా పట్టణంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని స్థానికులతో పాటు మాజీ పిసిసి ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కెనాల్స్ ని, కాలువల్ని, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన కబ్జా పెట్టి ఇండ్లు కట్టుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ ఫ్లడ్ వాటరు బ్యాక్ వస్తున్నది. బ్యాక్ రావడం వల్ల ఈ ఇళ్ళకు పోవడము, ఈ రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణంలో అనుమతి లేని కట్టడాలపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ హర్షవర్ధన్. లేఅవుట్స్లో ఎక్కడ కూడా ప్రైవేట్ లేఅవుట్స్ అండి, చుట్టూరు ఉన్నవన్నీ అనాథరైజ్డ్ లేఅవుట్స్, ఎక్కడ కూడా డ్రైనేజెస్ లేవు. దానివల్ల ఏమైందంటే ప్లాట్లో వాటర్ ఉండిపోయింది. బైపాస్ రోడ్డు వేసే బట్టి మొత్తం 2 కింద అయిపోయిందండి, అది కట్లాగా అయిపోయింది. దాంతో చంద్రశేఖర్ కాలనీలో ఆల్మోస్ట్ 6 feet వాటర్ వచ్చేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో అక్రమ కట్టడాలు తొలగించి వర్షం నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. 45,000 ఎకరాల్లో పంట నీట మునిగింది. ప్రభుత్వాధికారులు ఈ మేరకు నివేదిక తయారు చేశారు. మరోవైపు నిజామాబాద్ నగరంలో ఓ పాత భవనం కుప్పకూలింది. ఇలాంటి మరిన్ని భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. నగరంలోని పురాతన భవనాలను కూల్చేయాలని నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ భవనం కూలిపోవడంతో హడావుడిగా మళ్లీ కూల్చివేతల కార్యక్రమం మొదలుపెట్టారు. మరోవైపు వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసింది ఉన్నతాధికారుల బృందం. పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. R&B, ఇరిగేషన్, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలకు ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు ఈ సమావేశంలో నిర్ధారణకొచ్చారు. వర్షాల కారణంగా 3,800 ఇళ్లు దెబ్బతిన్నాయని, 45,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నిర్ధారించారు. తన నివేదికను చీఫ్ సెక్రటరీకి అందిస్తారని చెప్పారు మన్మోహన్ సింగ్. నిజామాబాద్ జిల్లాలో ఈ రైనీ సీజన్లో హెవీ రైన్ వలన కొన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీస్లో డ్యామేజ్ జరిగింది. 84% డేవియేషన్ అంటే ప్లస్ సైడ్లో ఎక్సెస్ రెయిన్ నార్మల్ కంటే ఎక్సెస్ జరిగింది. నార్మల్గా చూస్తే 89% చాలా ఎక్కువ ఉంటుంది. ఒకే రోజు 12 సెంటీమీటర్ రెయిన్స్ వచ్చింది. దానివలన చాలా డ్యామేజ్ జరిగింది. కౌలాస్ నాలా ప్రాజెక్టు మట్టి కట్టలు తెగడం వల్ల నష్టం ఎక్కువగా ఉన్నట్లు వివరించారు ఇరిగేషన్ అధికారులు. ఇంకా చాలా గ్రామాల్లో పొలాలు నీట మునిగే ఉండడంతో నష్టంపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం సరికాదంటున్నారు రైతులు. కరీంనగర్ జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. తాగునీరు కలుషితం కావడంతో అతిసార వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అధిక సంఖ్యలో ప్రజలు మంచాన పడుతున్నారు. జిల్లాలో వ్యాధులు విస్తరిస్తున్నా వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఓవైపు కుండపోతగా కురుస్తున్న వర్షాలు, మరోవైపు విజృంభిస్తున్న వ్యాధులు. ఇది కరీంనగర్ జిల్లా వాసుల వర్షాల వెతలు. జిల్లా సీజనల్ వ్యాధులతో పడకేసింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో నీరు కలుషితమై పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా రోగాలు వ్యాపిస్తున్నాయి. 3 రోజులుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. మహదేవ్పూర్, మహాముత్తారం మండలాల్లో 10 గ్రామాలు పూర్తిగా నీట మునగడంతో అక్కడ సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అయితే వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వైద్య సిబ్బంది ఆయా గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో వృద్ధులు చలి జ్వరంతో బాధపడుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో తాగునీరు పూర్తిగా కలుషితమైపోయింది. గ్రామాల్లో కూడా రక్షిత మంచినీటి బావుల్లోకి కొత్త నీరు వచ్చింది. అయితే వాటిని క్లోరినేషన్ చేయకుండానే సరఫరా చేస్తున్నారు. దీంతో చిన్నారులు కలుషిత నీరు తాగి వాంతులు విరేచనాలతో మంచాన పడుతున్నారు. 2 రోజులు ఇంటికాడ జ్వరం వచ్చింది. ఇంటికాడ చూపించినాం, తగ్గలేదు. ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడికి మన సండే రోజు తీసుకొచ్చినాం. ఆ రోజు డాక్టర్ రాలేదు, గ్లూకోజ్ పెట్టారు. నిన్న రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేశారు. రక్తం 12 గ్రాములు అయితే 4 గ్రాములే ఉందంట, ఎక్కియాలన్నారు. జిల్లాలో వైద్య సేవలు పట్టణాలకే పరిమితమైంది. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదు. దీంతో సరైన వైద్యం అందక ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. వాటర్ కలుషితమై తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు ప్రజలు. అలాగే వార్డులో కూడా బాగా మంది ఉన్నారు. ఇంకా చాలా గ్రామాల నుంచి ప్రజలు వచ్చేందుకు ఉన్నారు. వైద్య సహాయం త్వరగా అందించి నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వాలని కోరుతున్నాను. జిల్లాలో వ్యాధులు విస్తరిస్తుంటే అధికారులు మాత్రం ఇవి కామన్ గా వచ్చే సీజనల్ వ్యాధులే అని లైట్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ ద సీజనల్ డిసీజ్ లెక్కనే ఉంటుంది అది. కానీ ఎక్కువ మనకు ఎపిడమిక్ లెక్క కానీ అటువంటిది కూడా ఎటువంటిది మనకు రిపోర్ట్ కాలేదు. మన ఆసుపత్రికి అయితే రావడం లేదు. విలేజ్లలో ఏమున్నా కానీ అది సీజనల్ చేంజెస్ తోటి చిన్నపిల్లలతో వచ్చేది అంతే, కానీ ప్రత్యేకంగా వేరే ఏం లేదు. వెదర్ చేంజ్ అయినప్పుడు వైరల్ ఫీవర్ వస్తుంది, కామన్ కోల్డ్, దాంతో వైరల్ ఫీవర్ అంటాము. కానీ అది కూడా మనకు వేరే రకమైన అంటే భయపడవలసినటువంటి వైరల్ ఫీవర్స్ అటువంటిది అయితే మనకు ఇప్పటివరకు ఏం రిపోర్ట్ కాలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి పారిశుధ్య నివారణతో పాటు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.